హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 10. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఎక్కడికి వెళ్ళారు? అధీర్ అడిగాడు. అతని గొంతు భయంకరంగా ఉంది. నాకు తెలియదు సార్. వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. హౌస్ కీపర్ చెప్పాడు ఇలా. అధీర్ కాల్ ముగించాడు. అతను దాదాపు 3 సెకండ్ల పాటు పూర్తిగా నిశ్చలంగా కూర్చున్నాడు. తర్వాత తుఫాను వచ్చింది. అధీర్ తన డెస్క్పై చేయి వేసి తన కంప్యూటర్ ఫైల్స్ మరియు గాజు పేపర్ వెయిట్ను నేలపైకి విసిరేశాడు. అధీర్ గొంతు నుండి స్వచ్ఛమైన కల్తీలేని కోపం యొక్క గర్జన చెలరేగింది. అతని భార్య వెళ్ళిపోయింది. అనిక మురికి ప్రమాదకరమైన ప్రపంచంలో ఉంది. అధీర్ అనుమతి లేకుండా, అధీర్ రక్షణ లేకుండా అనిక వెళ్ళిపోయింది అనే బాధ అధీర్కు చాలా కోపాన్ని తెచ్చింది. మరియు అధీర్ సోదరి ప్రియ అనికను తీసుకువెళ్ళింది అనే కోపం అధీర్కి ఇంకా ఎక్కువైంది. అధీర్లోని స్వాధీన మృగం అతను ఆమె కోసం గట్టిగా పట్టుకున్నది అంతా విడిపోయింది. అధీర్ మనస్సు భయంకరమైన చిత్రాలతో నిండిపోయింది. పురుషులు ఆమెను చూస్తున్నారని, జనసమాహంలో ఆమెపై పురుషులు దాడి చేస్తున్నారని, అధీర్ ఆమోదించని సూర్యుడి కాంతి కూడా అనిక చర్మంపై పడటం అధీర్ తట్టుకోలేకపోయాడు. ఆ ఆలోచన భరించలేనిది అధీర్కి. అధీర్ తన భద్రతా అనుపతికి ఫోన్ చేశాడు. అతని గొంతు కోపంతో వణుకుతోంది. అనిక లేదు. ఆమెను కనుగొనండి. ఇప్పుడే. ఆమె ఫోన్ను ట్రాక్ చేయండి. ఇంటి దగ్గర ఉన్న అన్ని కెమెరాలను తనిఖీ చేయండి అని చెప్పాడు అధీర్. వారు ఏ కారు తీసుకుని వెళ్లారో నాకు తెలుసు. రాబోయే 5 నిమిషాల్లో ఆమె ఎక్కడుందో నాకు తెలియాలి. మరియు నా సోదరిని కూడా ఎక్కడ ఉందో తెలుసుకోండి అని అధీర్ గట్టిగా చెప్పాడు. అధీర్ ఫోన్ పెట్టేశాడు. అతను తన ఆఫీసును పంజరంలో బంధించిన పులిలాగా నడిపించాడు. ప్రతి సెకను గంటలా అనిపించింది. అనిక అక్కడే ఉంది. అతని అందమైన అమాయకమైన అనిక మాత్రమే అతని ప్రతిదీ. మరో పక్కన అనిక మరియు ప్రియ ఒక చిన్న దుకాణంలో ఉన్నారు. రంగురంగుల పట్టుదుప్పటలను చూస్తున్నారు. ప్రియ చెప్పిన దానికి అనిక నవ్వుతోంది. ఒక్క క్షణం అనికకు సాధారణంగా అనిపించింది. అనికకు ఇప్పుడు స్వేచ్ఛగా అనిపించింది. బయట ఉండడం వల్ల కలిగే సాధారణ ఆనందం, తనే స్వయంగా ఎంపిక చేసుకోవడం వల్ల కలిగే ఆనందం ఒక మందు లాంటిది. అప్పుడే అనిక ఫోన్ మోగింది. అది తెలియని నెంబర్. ఆమె దానికి సమాధానం ఇచ్చింది. అనిక ముఖంలో ఇంకా చిరునవ్వు ఉంది. హలో అని అనింది అనిక. అనిక అని వినిపించింది ఒక పదం. ఆమె పేరు మాత్రమే. కానీ అవతల వైపు నుండి వచ్చిన గొంతు ద్రవంగా ఉంది. అది అధీర్. మరియు అధీర్ ఎప్పుడూ అలాంటి గొంతుతో మాట్లాడలేదు. అనిక రక్తం చల్లబడింది. ఆమె చిరునవ్వు మాయమైంది. అధీర్, ఆమె తడబడుతూ అంది. నువ్వెక్కడున్నావు? అది ప్రశ్న కాదు, అది ఒక డిమాండ్. నేను మన లింకింగ్ రోడ్లో ఉన్నాను. అనిక చేయి వణుకుతోంది. ప్రియ ఆమె వైపు చూసింది. ఆమె ముఖం అకస్మాత్తుగా భయంతో పాలిపోయింది. నువ్వున్న చోటే ఉండు. ఒక్క అడుగు కూడా కదపకు. ఎవరితోనూ మాట్లాడకు. నేను వస్తున్నాను అని అధీర్ అన్నాడు. లైన్ డెడ్ అయింది. అనిక దుకాణం మధ్యలో స్తంభించిపోయింది. రంగురంగుల స్కార్ఫులు ఇప్పుడు ప్రకాశవంతంగా మరియు బెదిరింపుగా అనిపించాయి. నిమిషాల క్రితం చాలా ఉత్సాహంగా ఉన్న మార్కెట్ శబ్దాలు ఇప్పుడు బిగ్గరగా మరియు ప్రమాదకరంగా వినిపించాయి. స్వేచ్ఛ పోయింది. అది ఒక భ్రమ మరియు అది ముగిసింది. 5 నిమిషాల తర్వాత ఒక 2 నల్లటి SUVలు చిన్న దుకాణం బయటే ఆగిపోయాయి. అధీర్ వ్యక్తిగత అంగరక్షలు, చల్లని ముఖాలు కలిగిన పెద్ద వ్యక్తులు బయటకి వచ్చారు. వారు దుకాణం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేశారు. వారి ఉనికి భయాందోళనకు గురి చేసింది. ఆపై అధీర్ అక్కడికి వచ్చాడు. అధీర్ మొదటి కారు నుండి దిగాడు. అతను ఇంకా తన ఆఫీసు దుస్తుల్లోనే ఉన్నాడు. కానీ అతను నల్లటి బ్లేజర్ను ధరించాడు. అధీర్ ముఖం చల్లని భయంకరమైన కోపం యొక్క ముసుగుతో ఉంది. అధీర్ కళ్ళు జనసమూహాన్ని స్కాన్ చేసి వెంటనే అనిక వైపు చూశాయి. అధీర్ దుకాణంలోకి అడుగుపెట్టాడు. యజమాని భయంతో వెనక్కి తగ్గాడు.
అధీర్ ప్రియ వైపు కూడా చూడలేదు. అతని దృష్టి అంతా అనికపైనే ఉంది. అధీర్ అనిక దగ్గరకు నడిచాడు. అధీర్ అనికను ముట్టుకోలేదు. అనిక వైపు చూశాడు. అతని కళ్ళు మంటతో మండుతున్నాయి. అది ఆమెను కాల్చేస్తున్నట్లు అనిపించింది. నువ్వు నాతో వస్తావు ఇప్పుడు, అధీర్ ప్రమాదకరంగా అన్నాడు అనికతో. సమాధానం కోసం వేచి చూడకుండా అనిక అనుసరిస్తుందని తెలిసి అధీర్ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. అధీర్ అనిక యజమాని. అనిక చేసిన పనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఏది అయినా ఇంట్లోనే చూసుకుంటాడు. ప్రపంచం యొక్క నిఘా కళ్ళకు దూరంగా ఉంటాడు. అధీర్ భవనం వైపు కారులో తిరిగి వెళ్ళడం అనిక జీవితంలో అత్యంత భయానక అనుభవం. లగ్జరీ ఎస్యూవీ లోపల నిశ్శబ్దం ఏ అరుపు కంటే గట్టిగా ఉంది. అధీర్ అనిక పక్కనే నిశ్చలంగా కూర్చుని నేరుగా ముందుకు చూస్తున్నాడు. అధీర్ అనిక వైపు చూడలేదు. అనికని ముట్టుకోలేదు కూడా. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది కోపం కంటే దారుణం. ఇది కారులోని గాలినంతా పీల్చుకున్నట్లు అనిపించే చల్లని నియంత్రిత కోపం. అనిక తలుపుకు నొక్కి కూర్చుంది. ఆమె శరీరం మొత్తం వణుకుతోంది. అనిక వివరించాలనుకుంది, క్షమాపణ చెప్పాలనుకుంది. కానీ ఆ మాటలు అనిక గొంతులో ఇరుక్కుపోయాయి. ఆమె భర్త అనే మంచుకొండ ద్వారా స్తంభించిపోయాయి. ప్రియ వారి వెనక కారులో ఉంది. అంగరక్షులు చుట్టుముట్టారు. అనిక తన స్నేహితురాలు ఏమి అనుభూతి చెందుతుందో ఊహించుకోవడానికి కూడా ఇష్టపడలేదు ప్రియ. కారు గేట్ల గుండా వెళ్ళలేదు. అవి వాటిని ఢీకొట్టినట్లు అనిపించింది. కారు ఇంటి ముందు ఆగిన క్షణం అధీర్ బయటకు వచ్చాడు. అధీర్ అనిక కోసం వేచి ఉండలేదు. అధీర్ అనికకు సహాయం కూడా చేయలేదు. అతను అడుగులు గట్టిగా భవనంలోకి అడుగుపెట్టాయి. అనిక కారు నుండి దిగింది. ఆమె కాళ్ళు జెల్లీలాగా అనిపించాయి. ప్రియను గార్డులు ఇంట్లోకి తీసుకువెళుతుండడం అనిక చూసింది. నిశ్శబ్దంగా ఏడుస్తూ లోపలికి నడిచింది అనిక. విక్రమ్ మరియు సావిత్రి భయం మరియు ఆందోళనతో వారి ముఖాలు పాలిపోయాయి. వారి ముఖద్వారంలో నిలబడి ఉన్నారు. వారికి స్పష్టంగా సమాచారం అందింది. అధీర్ వారందరినీ పట్టించుకోలేదు. అతను అనిక వైపు తిరిగి చివరికి అతని కళ్ళు ఆమె కళ్ళను కలుసుకున్నాయి. వారి చూపు ఆమెను ఒక అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది. పైకి రా ఇప్పుడు, అధీర్ ఆజ్ఞాపించాడు. అతని స్వరం తక్కువగా మరియు భావోద్వేగం లేకుండా ఉంది. అనిక వణికిపోయింది. ఆమె అతని నుండి ఆ స్వరం ఎప్పుడూ వినలేదు. అనిక తన అత్తమామల వైపు వేడుకుంటూ చూసింది. కానీ వారు నిస్సహాయంగా క్రిందికి చూశారు. వారు అధీర్ని చూసి అనికలాగే భయపడ్డారు. అనిక తిరిగి పెద్ద మెట్లు ఎక్కింది. ఆమె గుండె చిక్కుకున్న పక్షిలా కొట్టుకుంది. అనిక వెనుక అధీర్ అడుగుజాడలు స్థిరంగా మరియు గట్టిగా వినిపించాయి. అధీర్ అనికను అనుసరించి వారి బెడ్రూంలోకి వెళ్ళి తలుపు మూశాడు. తాళం తిరుగుతున్న శబ్దం వినిపించింది. వారు ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు. అనిక గది మధ్యలో నిలబడి ఆమె చేతులు తన చుట్టూ చుట్టుకుని వేచి ఉంది. అధీర్ అరవాలని అనిక ఆశించింది, నిశ్శబ్దాన్ని ఏదైనా విరగ్గొట్టడానికి. అధీర్ అలాంటివేమీ చేయలేదు. అధీర్ తలుపు దగ్గరికి నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు. నిశ్శబ్దం విస్తరించి మరింత బాధాకరంగా మారింది. చివరికి అధీర్ మాట్లాడాడు. అధీర్ గొంతు నిశ్శబ్దంగా ఉంది, కానీ ప్రతి మాట మంచు ముక్కలా ఉంది. నువ్వు నన్ను వదిలేశావు అని అన్నాడు అధీర్. అనిక తల అడ్డంగా ఊపింది. కన్నీళ్లు కారుతున్నాయి. అనిక ముఖం కిందకు దించుకుంది. అధీర్, లేదు, నేను నిన్ను వదిలి వెళ్ళలేదు. మేము 1 గంట సేపు బయటే ఉన్నాము. నేను తిరిగి వస్తున్నాను అని అన్నది అనిక. నువ్వు నా అనుమతి లేకుండా ఈ ఇంటి నుండి వెళ్ళిపోయావు. అధీర్ అనిక మాట విననట్లుగా కొనసాగించాడు. నువ్వు నిన్ను ప్రమాదంలో పడేసుకున్నావు. ఇతర పురుషులు నిన్ను చూడటానికి అనుమతించావు. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. అధీర్ 1 అడుగు ముందుకు వేశాడు. నువ్వు నన్ను భయపెట్టావు. చివరి మాటలు చాలా నెమ్మదిగా ఉన్నాయి, కానీ అవి ఏ అరుపు కంటే ఎక్కువ బాధను కలిగి ఉన్నాయి. క్షమించండి, నన్ను క్షమించండి. అనిక అతని నిరాశ బరువు కింద కృంగిపోయి ఏడ్చింది. ఇది నా తప్పు. దయచేసి ప్రియపై కోపంగా ఉండకండి. నేను ఆమెను నన్ను తీసుకువెళ్ళమని బలవంతం చేశాను. ఇంకో అడుగు దగ్గరగా వేశాడు అధీర్. నేను నిన్ను కనుగొనలేకపోయినప్పుడు నా మనసులో ఏమి జరిగిందో నీకు తెలుసా? ఏదైనా ఆలోచన ఉందా?
అధీర్ నియంత్రణ జారిపోయింది. చల్లని కోపం పగిలిపోయింది మరియు లోపల పచ్చిగా స్వాధీనభావం కనిపించడం ప్రారంభించింది. ఎవరో నిన్ను తీసుకువెళ్లారని నేను అనుకున్నాను. నువ్వు గాయపడ్డావని నేను అనుకున్నాను. నేను నిన్ను కోల్పోయాను అని అనుకున్నాను. అనికను బాధ పెట్టడం అనే ఆలోచన అధీర్కు అహాస్యంగా అనిపించింది. అది అసాధ్యం. అనికను బాధ పెట్టడం కంటే అతను చనిపోవడమే మంచిది అని అనుకుంటాడు అధీర్. గొంతు నులిమి చంపిన శబ్దంతో అతను తన చేతిని కిందకి దించాడు. కానీ అది ఆమెపై కాదు. అతను వారి మంచం యొక్క బరువైన చెక్క స్తంభంపై తన పిడికిలిని కొట్టాడు. ఆ దెబ్బ శబ్దం వికారంగా ఉంది. పదునైన పగులు వచ్చింది. అధీర్ తన రక్తం కారుతున్న పిడికిలి వైపు చూశాడు. తర్వాత అనుక వైపు తిరిగి చూశాడు. అతని ఛాతీ వణుకుతోంది. నేను ఎప్పటికీ నిన్ను బాధించలేను అనిక. నువ్వు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు కూడా నేను నిన్ను బాధించలేను అని అన్నాడు అధీర్. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనిక మరియు అధీర్ ప్రేమను చూడడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.